హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం కొత్తగా ఒక క్లాత్ స్టోర్ అయితే మనం చేసాం. ఆ స్టోర్ ఇదే. సో ఈ స్టోర్లో మనం ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేసాం అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు వేసే లైక్ బట్టి ఈ వీడియో ఇంకొక కొంతమందికి రీచ్ అవుతుంది, నేర్చుకునే వాళ్ళకి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, మొత్తం అంతా మనకి పెయింట్ వేసి ఇచ్చారు. సీలింగ్ కూడా అదంతా సీలింగ్ అంటే కూడా స్లాబ్ అనమాట. పిఓపి సీలింగ్ కాదు, అది స్లాబ్. సో మనం దానికి ట్రాక్ లైట్స్ వేసాం, వైరింగ్ లాగాం. ఈ ట్రాక్ లైట్స్ ఇక్కడ కూడా మనకి ట్రాక్ లైట్లు వేసాం. ఇందులో కూడా ఆ ట్రాక్ లైట్లు ఎలా వేసాం అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ట్రాక్ వేసాను కదా, ఇది వచ్చేసి 2 మీటర్ ట్రాక్ అనమాట. మనం అటు ఇటు ఒకటి వేసాం. ఈ 2 మీటర్ ట్రాక్ ఇక్కడ ఒకటి వేసాం. తర్వాత ఇది వచ్చేసి 1 మీటర్ ట్రాక్ లైట్స్ ఇక్కడ 2 వేసాం. ఈ ట్రాక్ లైట్లోకి మనకి ఇలాగా ఈ ట్రాక్ లైట్స్ అంటారు కదా, ఆ ట్రాక్లోకి ఇవి ఎక్కిస్తాం అనమాట. ఈ లైట్ వచ్చి ఒక్కోటి 30 వాట్ లైట్. ఇది ఈ లైట్ మనకు 3-in-1 వస్తుంది కలరు. అంటే నార్మల్ వైటు, వామ్ వైటు, ఈ 3 కలర్లో కూడా మనం ఈ లైట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఆ పక్కన బటన్ ఉంటుంది, ఆ బటన్ పుష్ చేస్తే మనకి లైటింగ్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాగ మనం ట్రాక్ లైట్ ఎక్కించాలంటే మనకి ఆ ట్రాక్ బిగించుకున్న తర్వాత సైడ్కి ఒక స్క్రూ ఇస్తాడు, చిన్న క్యాప్ ఇస్తాడు. ఆ క్యాప్ మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటే ఆ ట్రాక్లోకి ఈ లైట్ అనేది మనకి ఎక్కుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసాడు, ఆ లాక్ అనేది మనం చేసుకొని ఆ ట్రాక్లోకి ఈ లైట్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి సైడు చిన్న క్లిప్లు ఇస్తాడు. ఆ క్లిప్లు లాక్ చేసుకుంటే ఆ ట్రాక్లో అనేది లైట్ అలాగా ఫిట్గా ఉంటుంది అనమాట. ఇలా కదలకుండా ఉంటుంది ఆ లాక్ అనేది. మళ్ళీ మనం ఒకవేళ ఎప్పుడైనా లైట్ తీసుకోవాలంటే ఆ లాక్ అనేది రిమూవ్ చేసుకొని మళ్ళీ తీసుకుంటే మనకి లైటు యాజ్డి మనం ఎలా ఎక్కించామో అలా తీసుకుంటే మనకి లైట్ వచ్చేస్తుంది. సో ఇలాగా మనకి ఇది ఫిట్గా ఉంటుంది అనమాట, కదలకుండా లాకింగ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే మనం ఇది ఆ సైడ్ క్లాంప్స్ లాక్ చేసుకుంటే లాక్ అయిపోద్ది. తర్వాత తీసుకుంటే మనకి లైట్ అనేది రిమూవ్ అయిపోద్ది. అలాగే మొత్తం ట్రాక్ లైట్లో నేను వేసుకున్న ట్రాక్ లైట్లు అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మన సైడ్ క్యాప్ అనేది మళ్ళీ ఎలా తీసామో అలాగా మనం బిగించేసుకోవాలి. ఎందుకంటే ఆ క్యాప్ మనం బిగించకపోతే లైట్ అనేది ఎప్పుడైనా జరిగేటప్పుడు మనకి కింద పడిపోద్ది అనమాట, లాగేటప్పుడు. సో ఆ క్యాప్ ఉంటే మనకి దానికి సపోర్ట్ కింద ఉంటుంది, రాకుండా ఉంటుంది అనమాట. అలాగే ఇది వచ్చేసి మనకి 2 ఇంచ్ డీప్ ప్రొఫైల్ అనమాట. ఇక్కడ ఇది కూడా ప్రొఫైల్ కూడా మనం ఆ షాప్లోనే వేసాం. ఇది ఆ లైట్లో ట్రాక్ లైట్ల మధ్యలో ఈ ఫ్రేమ్ అనేది వస్తుంది మనకి. ఈ ప్రొఫైల్ ఫ్రేమ్ అనేది ఇలా ఉంటుంది. ఇది క్యాప్ ఉంది కదా పైన, కింద ఈ క్యాప్ రిమూవ్ చేసుకుంటే మనకి ఆ స్ట్రిప్ అనేది ఈ మధ్యలో 2 లైన్లు వేసాను నేను, మీకు చూపిస్తాను, వీడియోలోనే ఉంటుంది. ఇందులో మనం 2 లైన్లు స్ట్రిప్ వేసి ఈ కింద గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనకి డ్రైవ్ అనేది మనం ఇందులో పెట్టేస్తాం. ఇలా ఆ డ్రైవ్ కూడా మనకి ఇన్బుల్డ్ వెళ్ళిపోద్ది ఆ ట్రాక్లోకి. ఇవి వచ్చేసి దానికి హ్యాంగ్ చేయడానికి సిల్వర్ రోప్స్ ఉంటాయి, అంటే వైర్లా ఉంటుంది అనమాట. ఇది గాల్లో మనకు ఆ ఫ్రేమ్ అనేది కొద్దిగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇవి స్లాబ్కి బిగించి మనం ఆ ఫ్రేమ్ని కిందకి హ్యాంగ్ చేస్తాం అనమాట. ఒక కొలత పెట్టుకొని దాని మీద ఈ ఫ్రేమ్ అనేది మనం హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఈ క్లాంప్లో పైన స్లాబ్కి వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆ ఫ్రేమ్ పైన వైట్ క్యాప్ రిమూవ్ చేసుకొని ఇలాగ 2 లైన్లు మనం స్ట్రిప్ వేసాం. ఎందుకంటే ఇది 2 ఇంచ్ ప్రొఫైల్ కాబట్టి మనకి లైటింగ్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ 2 లైన్లు ఫ్రేమ్ అనేది మనం దీంట్లో వేయడం జరిగింది. ఈ ఫ్రేమ్లో 2 లైన్స్ వేసాం స్ట్రిప్, ఎందుకంటే లైటింగ్ ఎక్కువ కావాలన్నారు కాబట్టి ఆ 2 లైట్లు స్ట్రిప్ వేసాం. అది కూడా వైట్ కలర్ స్ట్రిప్ ఇది. ఇప్పుడు మీకు సైడ్ చూడండి ఎలా పెట్టాను. అలాగా మనం ఈ పవర్ సప్లై అనేది డ్రైవ్ లోపలికి ఇన్బుల్డ్ అయిపోద్ది కాబట్టి పవర్ సప్లై అనేది సైడ్ నుంచి చిన్న హోల్ పెట్టుకొని, ఇగో మీకు చూపిస్తాను చూడండి, డ్రైవ్ అలా వెళ్ళిపోద్ది అందులోకి, ఆ ఫ్రేమ్లోకి వెళ్ళిపోద్ది డ్రైవ్. ఆ డ్రైవ్కి సప్లై కావాలి కాబట్టి ఆ పైనుంచి మనం హోల్ వేసుకోవాలి. మీకు అందులోకి వెళ్ళిపోద్ది కాబట్టి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను పైన. మీకు తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫ్రేమ్లోకి నేను సప్లై ఇచ్చిన తర్వాత డ్రైవ్ అనేది లోపల పెట్టేస్తాను నేను ఫ్రేమ్లో. మీకు కనిపిస్తుంది కదా చూడండి, డ్రైవ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఈ స్ట్రిప్ డీసీ వైర్లు కూడా లోపలికి కలిపిస్తాను. పైన కూడా మనకి సప్లై వెళ్ళడానికి నేను హోల్ పెట్టి దానికి సప్లై ఇచ్చాను. ఇది స్పీకర్ వైర్ ఇచ్చాను నేను, 1 ఇంచ్ కాదు, 1 స్క్వేర్ స్పీకర్ వైరు. ఎందుకంటే స్పీకర్ వైర్ అయితే మనకి ఆ రోప్కి కట్టడానికి బాగుంటుందని, కనబడకుండా వైరు. తర్వాత మనకు ఎండింగ్ క్యాప్లు ఉంటాయి, ఈ ఫ్రేమ్ కూడా 2 ఇంచ్ క్యాప్లు వస్తాయి. ఆ క్యాప్లు కూడా మనం టైట్గా బిగించేసుకోవాలి. ఇంకా అంటే అటు ఇటు కూడా ఇంకా మనకి ఏం కనబడదు, డ్రైవ్ కనబడదు, వైరు కనబడదు, స్ట్రిప్ కనబడకుండా దీన్ని మనం ఇలా వేసుకోవాలి. సో రెడీ అయిపోయిన తర్వాత ఒక ఫ్రేమ్ నేను రెడీ చేశాను మీకు చూపించడం కోసం. ఇలాగా వైరింగ్ వచ్చింది మనకి, అది సప్లై వైరు. తర్వాత ఎండింగ్ క్యాప్లు అయిపోయిన తర్వాత లైటింగ్ అనేది నేను ఇలా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు వైట్ కలరు ఆన్ చేశాను, మీకు ఆఫ్ చేసి ఆన్ చేశాను చూడండి.
ఇలాగే మనకి స్క్వేర్ వచ్చి పైకి వస్తుంది అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా పనిచేస్తుంది అనేది నేను ఒకటి పెట్టి చూపించాను మీకు. అలాగే అన్ని ఫ్రేమ్లు కూడా నేను స్క్వేర్ కింద వేసి పైన హ్యాంగ్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ ఈ పైకి వస్తుంది ఇలాగ ఈ ట్రాక్ మధ్యలో. మీకు ఇప్పుడు రోప్కి హ్యాంగింగ్కి అవి గ్రిప్స్ వస్తాయని చెప్పాను కదా వైర్లు. ఆ వైర్ అనేది ఇలాగ మనం రాయల్ ప్లగ్ వేసుకొని స్లాబ్కి దానికి అలా మనం ఆ థ్రెడ్ అనేది బిగించుకొని కావాలితే దించుకోవచ్చు, కావాలితే మనం టైట్ చేసుకోవచ్చు. పైకి ఎలా కావాలితే అలాగే ఈ వైర్ ఎంత ఉందో అంతవరకు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ బాక్స్ని కిందకి పైకి దింపుకోవచ్చు ఆ ఫ్రేము. అవి వేయడానికి ఈ హ్యాంగింగ్ తాళ్ళు అనమాట. లాస్ట్ చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రేమ్ అనేది నేను మొత్తం స్క్వేరు ఫ్రేమ్ వేసిన తర్వాత ఆ రోప్స్ ఉన్నాయి కదా సిల్వర్ రోప్స్ వైర్లు దానికి హ్యాంగ్ చేసి కరెక్ట్గా ఇది మెజర్మెంట్ రావాలన్నమాట. బాక్స్ కరెక్ట్గా అటు ఇటు కూడా పైకి వెళ్ళిపోకుండా స్పిరిట్ లెవెల్ ఉంటుంది కదా మన దగ్గర, స్పిరిట్ లెవెల్తో మనం లెవెల్ వేసుకొని ఆ తాళ్ళన్నీ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చి ఆ ఫ్రేమ్ని కరెక్ట్గా నిల్చోబెట్టాలి గాల్లో. సో ఇలాగా మొత్తం సెట్ చేసాం మేము. ఆ ఫ్రేమ్ కూడా చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది. మొత్తం అన్నీ కూడా స్పిరిట్ లెవెల్ వేసాను నేను, ఎందుకంటే ఫ్రేమ్ వంకర రాకూడదు కదా. చాలామంది వస్తూ ఉంటారు షాప్కి, చూస్తారు వంకర కూడా, మరి అడగకుండా మనకి ఇలాగా స్పిరిట్ లెవెల్ వేసి మొత్తం అన్నీ కూడా నేను సెట్ చేశాను. దానిపైనే మనకి వైరింగ్ అంతా కూడా ఫ్రేమ్ పైన ఉంటుంది, కింద కనబడదు. మీకు పైన కనిపిస్తుంది చూడండి, ఇదంతా వైరింగ్ అనమాట. పవర్ సప్లై వైరింగ్ అంతా మనకి ఇలా వచ్చి ఇక్కడ మీకు చూడండి కనిపిస్తుంది. నేను కేబుల్ టే వేసాను కదా, అందుకే నేను స్పీకర్ వైర్ లాగాను అనమాట. స్పీకర్ వైర్ అయితే ఆ రోప్లో కలిసిపోద్ది, మిక్స్ అయిపోద్ది. అందుకనేసి నేను స్పీకర్ వైర్ లాగి మీకు దానికి కేబుల్ టే వేసి దానికి సప్లై ఇచ్చాను. సో ఫైనల్గా మనకి షాప్ అనేది ఇలా వచ్చింది. మొత్తం బయట కూడా మనకి సీలింగ్ లైట్లు వచ్చాయి, డూమ్ లైట్లు. ఇలా మీకు కనిపిస్తుంది చూడండి, మొత్తం లైటింగ్స్ మొత్తం నేను ట్రాక్ లైట్స్, ప్రొఫైల్ లైట్లు, బాక్స్ లైట్లు మొత్తం అన్నీ కూడా నేను ఆన్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. లైటింగ్ అయితే చాలా బ్రైట్నెస్ వచ్చింది. షాప్ కూడా చాలా బాగా లైటింగ్ కూడా బాగా కనబడుతుంది. మొత్తం అంతా మనమే లైటింగ్ అంతా వర్క్ అంతా మొత్తం ఓపెన్ పైప్ లైన్ చేసి, అంటే ఎందుకంటే అది పిఓపి కాదు కాబట్టి ఓపెన్ పైప్ లైన్ చేయమన్నారు. ఓపెన్ పైప్ లైన్ చేసి మనం మొత్తం అంతా సెట్ చేసి ఇచ్చాం. ఇలాగ షాపు మొత్తం అంతా చాలా బాగా వచ్చింది లైటింగ్ ఉంటా ఇస్తే. ఇంకా లాస్ట్ ఫైనల్గా చూడండి, మీకు లైటింగు నేను మొత్తం వేసి చూపిస్తున్నాను. ప్రొఫైల్ లైట్ అయితే చాలా బాగా వచ్చింది, బ్రైట్నెస్ కూడా చాలా బాగా వచ్చింది లైటింగు. ట్రాక్ లైట్లు కూడా చాలా బాగా వచ్చినాయి. ట్రాక్ లైట్లు వేసుకోవడం వల్ల మనకి ఫోకస్ అనేది బాగా కనబడుతుంది. మనకి ఆ షాపులో పెట్టే డ్రెస్సులు పెడతారు కదా బట్టలు, అయ్యి దాంట్లో మీదకి ఫోకస్లో బాగా కొడుతుంది ఈ ట్రాక్ లైట్లు. ఇదైతే చాలా బాగా వచ్చింది. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను చాలామందికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.